నమస్కారాలు. చాలా మారింది. మారిన వాతావరణంలో మనం ఉన్నాం. ఆ మారిన వాతావరణం గురించి ఇప్పటిదాకా చర్చ జరుపుకుంటాం. నేటి ఉద్యమాలే రేపటి రాజ్యాంగం అని చెప్పుకున్న సందర్భంలో, లేదా రేపటి చట్టాలని చెప్పుకున్న సందర్భంలో, నేటి వాట్సాప్ ఫార్వర్డ్లే రేపటి చట్టాలు అనే దాకా మనం చేరుకున్నాం. ఇది ఒక వాతావరణాన్ని చూపిస్తుంది. ఈ సమయంలో కూడా ఇంత ఒక నిరాశ, నిస్పృహ ఏర్పడ్డ సందర్భంలో, మొత్తం దేశమంతా సోషల్ మీడియా ఫిలాసఫర్లతో నిండిపోయిన సందర్భంలో, ఈ సోషల్ మీడియా ఫిలాసఫర్ల కాలంలో ఓ పరిశోధనాత్మక ఇన్వెస్టిగేషన్ జర్నలిజమే కాదు, డేటా జర్నలిజం రెండింటినీ కలిపి ఒక మగ మనిషి, ఇద్దరు ఆడ మనుషులు, ఒక పురుషుడు, ఇద్దరు స్త్రీలు, అద్భుతమైనటువంటి ప్రయోగం, పరిశోధనాత్మక ప్రయోగం, మహిళల భాగస్వామ్యం పరిశోధనాత్మకంగా ఈ దేశాన్ని కాపాడడంలో ఇద్దరు భాగస్వామ్యం చేయటం అనేది మామూలు విషయం కాదు. అది ముసుగు తీయడం. ఇంత నిరాశ కాలంలో కూడా ఓ దారి చూపే చెయ్యుందని, ఈ దారి చూపే చెయ్యి చంద్రచూడు ముసుగును బయటపడేసింది. ఈ దారి చూపే చెయ్యే జస్ట్ చంద్రచూడు తీర్పుల సందర్భంలో కూర్చోబెట్టి ఇంటరాగేట్ చేయగలిగింది ఇదే చెయ్యి. అంతేకాదు, ఈ కన్వర్జేషన్ సమయంలో అశ్విన్ ఉపాధ్యాయ అనుకుంటా పిటిషనర్, ఆయన్ని ఎదురుపెట్టి గల్లబెట్టి ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం రాలేదు సారు శ్రీనివాసన్ జైన్ గారు డైరెక్ట్గా ఒక 10 నిమిషాల కాలంలో చేస్తున్నప్పుడు. అంటే ఇంత విపత్కర పరిస్థితుల్లో కూడా ఒక దారి చూపే, ఒక తొవ్వ చూపే ఒక జర్నలిజం మనకు ఒక సాహసోపేతంగా ఒక తొవ్వ చూపించింది. ఆ తొవ్వని తెలుగులోకి తీసుకొచ్చిన నర్లరవి సార్, నేను ఇప్పటిదాకా కామన్ సెన్స్ అంటే నా అర్థం వేరుండే, సామాన్య సత్యం అని ఇప్పుడే తెలిసింది. మంచి తెలుగు ట్రాన్స్లేట్ చేసినారు. ఒక అకాడమిక్ భాషగా తెలుగులో ఇంత మంచిగా అర్థం చేసుకునే విధంగా మాలాంటి వాళ్ళకి చాలా, మాకు ఇంగ్లీష్ రాదు కానీ తెలుగు. అయితే ఈ సమయంలో ఒక విషయం కూడా మీ ముందు చెప్పాల్సి ఉన్నది. ఆ ఒక విషయం ఏంది అంటే, ఈ పరిస్థితుల్లో తెలంగాణలో ఈ అభూత కల్పనల తీవ్రత ఏ స్థితిలో ఉందో కూడా చూడాలి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాను సెర్చ్ చేస్తున్నప్పుడు ఒక సోషల్ మీడియాలో ఒక ఫ్రెంచ్ ఫిల్మ్ మేకర్ వాలెంటైన్ హినాల్ట్ ఇంటర్వ్యూ కనిపించింది. ఇక్కడ ఒక అబద్ధాల కథనం మీద ఎన్జిఓల కోసం పనిచేస్తుండని ఆయన వచ్చింది దళిత్ అధ్యయనం పర్పస్లో, కానీ ఆయన ఇన్నాళ్ళు జైలు పెట్టి తీసుకుపోయిన సందర్భం ఒకటి కనిపించింది. ఇది అభూత కల్పనలే, అబద్ధాల పేరు మీదుగా. ఫాసిజం యొక్క లక్షణాలు అబద్ధాలు ఆయుధాలుగా ఉంటాయి, ఆకుపై చేస్తుంటుంది, హత్య నిర్బంధాలు ఉంటాయి. ఈ మూడు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇవి మొత్తం క్యాప్చర్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే, స్వస్తిక్ ఫాసిజం క్యాప్చర్ చేయడానికి ముందు అది చాలా శుభప్రదమైన పదం, ఓ సూచిక స్వస్తిక. శ్రీరామ్ పదం క్యాప్చర్ చేయకముందు కూడా అది అలాంటిదే ఒక మంచి గుణాత్మకమైన పదమే. వాళ్ళు క్యాప్చర్ చేసిన ముందు వాళ్ళు చివరికి ఎక్కడి దాకా ఏదైనా క్యాప్చర్ చేయటం అనేటటువంటిది చాలా అన్నీ, అంటే ఒకదాని తర్వాత ఒకటి క్యాప్చర్ చేయటం. ఆ క్యాప్చర్లో అన్ని వ్యవస్థలను, విద్యని, గుడిని క్యాప్చర్ చేసిరు, బడిని క్యాప్చర్ చేసిరు, సంస్కృతిని క్యాప్చర్ చేసిరు, భారతీయ సర్వస్వానికి కారణమైనటువంటిదై వారణాసిని క్యాప్చర్ చేసిరు. చూడండి, కాశీని భిన్న భాషలు, భిన్న మతాలు, రవిదాస్ నుంచి మన ఆయన దాకా, తులసీదాస్ దాకా, కబీర్ దాకా ఎన్ని వృత్తులు, అది క్యాప్చర్ చేయడం అంటే భారతదేశం మొత్తాన్ని క్యాప్చర్, అన్ని రంగాలను క్యాప్చర్ చేయడం. కాశీని ఇన్స్టంట్ మోక్షం, 365 రోజులు ఇన్స్టంట్ మోక్షాన్ని ఇచ్చే కాశీ వాళ్ళ చేతుల్లో క్యాప్చర్ అయిపోయింది. ఇంత ఒక అద్భుతం, అంటే క్యాప్చర్ ఎట్లా అవుతుందో మనకు అది కనిపించినట్లే తెలంగాణలో ఒక 2 అంశాలు ఉన్నాయి. ఆ 2 అంశాలు 1 నిమిషంలో చెప్పి ముగిస్తాను. ఆ 2 అంశాలు ఏంటంటే, రామ్ మాధవ్ గారు కరీంనగర్లో మొన్న 100 ఏళ్ల కార్యక్రమంలో భాగంగా వచ్చి ఆయన ఈ దేశంలో 6వ శతాబ్దంలోనే హిందూ అనే పదాన్ని ఉపయోగించిండు, వరహమీరుడు అన్నాడు. అదే సమయానికి బొంబాయిలో మోహన్ భగవత్ మాట్లాడుతూ హిందూ పదం బాహర్ సే ఆయేగా అన్నాడు. అది బయట నుంచి వచ్చిందని ఆయన చెప్తాడు, ఈయనేమో వరహమీరుడు ఈ దేశంలో హిందుస్థాన్ పదాన్ని పలికిండు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడతాడు. ఇదే రామ్ మాధవ్ అదే కరీంనగర్లో ఒక మాట మాట్లాడతాడు. ఏమని? నేను రామకృష్ణ పరమహంసను కొనసాగిస్తున్నా అంటున్నాడు, అద్భుత జ్ఞానాన్ని సృష్టించిన అంటున్నాడు, గాంధీని కొనసాగిస్తున్నా అంటున్నాడు. హైదరాబాద్ గురించి కూడా ఆయన మాట్లాడినాడు. ఇందులో ఒకటి చెప్పినారు, ఇది ఫండ్, అటు మక్కాకు వెళ్ళేటటువంటి ఫండ్ గురించి. నిజాం కూడా నిజాం పాలనా కాలంలో హరిద్వార్కు పోయేందుకు ఫండ్ ఇచ్చినాడు.
సెలవులు ఇచ్చినాడు, కాశీకి పోయేందుకు సెలవులు కూడా ఇచ్చినాడు. అది మన పాత రికార్డులో మనకు కనిపిస్తున్నది. అంటే బుజ్జగింపే అంటే ఇటు అటు. అదే కాదు, ప్రొఫెసర్ మురళి అనేటానికి 2-3 రోజులుగా ఈ బుక్ పుణ్యమో ఏమో తెలియదు కానీ బాలెడి సార్ 3 రోజులుగా హైదరాబాదులో మొన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గణేష్ సేన అనేది ఒక మీటింగ్ పెట్టింది. హిందూ జాగు అనే పేరు మీద, లవ్ జిహాదుల మీద. వాళ్ళు ఇవాళ అంటున్నారు హైదరాబాద్ కేంద్రంగా హైదరాబాద్ నుంచి 25,000 మంది బాలికలు కిడ్నాప్కి గురైనరు, వాళ్ళ అడ్రస్ చెప్పమని రేవంత్ రెడ్డి సర్కార్ను వాళ్ళు అడుగుతున్నారు, చెప్పమంటున్నారు వాళ్ళు నిన్న. ఇక వాళ్ళ సోషల్ మీడియా ఫిలాసఫర్లు ఎట్టుంటారో మనకు తెలుసు కదా, అది ఒకటి తీవ్రంగా కనిపిస్తున్నది. అండ్ కోవాబన్ మాత్రం తెలంగాణలో మేడారం ఏ పరిస్థితుల్లోకి వచ్చిందో మనకు అర్థమైపోయింది. ఇది కనిపిస్తున్నది. వీటన్నింటి రీత్యా ఏకంగా నిన్న ఇండియా టుడే వాళ్ళు 30 మంది లవ్ జిహాద్ బాధితులు అనే పేరు మీద 30 మందిని ప్రజెంట్ చేసి మీటింగ్ పెట్టిండ్రు. ఇండియా టుడే ఛానల్లో కనిపిస్తుంది. వాస్తవానికి ఇలా మీడియా చెప్పేది ఒక్క విషయంలో సత్యం, అది క్రికెట్ స్కోరు సత్యం, క్రికెట్లో వికెట్లు పడడం సత్యం, మిగతా ఎక్కడ సత్యం లేదు. వాటి పరిస్థితి అదే. ఇంత పెద్దగా నేనేమంటున్నానంటే చివరిగా చెప్తున్నది ఏంటంటే సార్, తెలంగాణలో కూడా అధికార పక్షానికి ప్రతిపక్షానికి పద్ధతి కలిగిన ఒక భిన్నమైన మీడియా ఉంది. ఈయనకు అధికారిక మీడియా ఉంది, ప్రతిపక్షానికి ఒక ఎకనామిక్ హిట్మన్ నాయకత్వం వహించే మీడియా ఉంది. సెంట్రల్ యూనివర్సిటీ దుర్మార్గం మనకు తెలిసిందే, కానీ దాన్ని ఎంతగా మార్చిన సందర్భం కూడా కనపడుతుంది దాని వెనకాల. ఇవాళ ఖమ్మంలో జరుగుతున్న వాటిల్లో కూడా ఇదేం చెప్తుంది, అది రేపు ఒకవేళ బీజేపీతో ఏ పార్టీలను అలయన్స్ అయితే మన తెలంగాణ పరిస్థితి ఏంది? రజాకార్ సినిమాని ఏం చేసిండ్రు? తెలంగాణలో ఈ అభూత కల్పనలకు చోటిచ్చేందుకు, చరిత్ర నుంచి డ్రా చేసుకోవటానికి భారతదేశం మిడిల్ ఈస్ట్ నుంచి ఎంత స్కోప్ ఉందో హైదరాబాద్ నుంచి కూడా అంతే స్కోప్ ఉందని గమనిస్తూ దీని మీద మనం వేగవంతంగా మరింత జాగరూకతతో ఉండటానికి ఈ అధ్యయనం అకాడమిక్ డీప్గా మనకు ఉన్నటువంటి ఈ టోటలిటేరియన్ స్టేట్ విషయంలో చాలా లోతైన అధ్యయనాన్ని మనం అందించడానికి, మనకు ఒక గైడ్లైన్స్ చేయటానికి మలుపు ఓ అద్భుతమైన టర్నింగ్ పాయింట్లో ఒక మంచి పుస్తకాన్ని తెచ్చింది. తను 50-60 పుస్తకాల్లో ఇది మలుపు నిజంగా గుర్తుండిపోయే టర్నింగ్ పాయింట్ బుక్గా ఇది కనపడుతుంది. ఇంత గొప్ప అవకాశాన్ని మాకు కనిపించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎక్కువ సమయం తీసుకున్నందుకు సారీ. థ్యాంక్ యూ నాగయ్య సార్. మనము శ్రీనివాసన్ జైన్